హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియోని చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. పోనీ వండకుండా ఇలాగే తినేస్తే బాగుంటావేమో కదా ఖుషి అంటూ పాప మీదకి బెండ్ అవుతాడు కార్తీక్. తినడం కోసం అన్నట్టు కార్తీకుల దగ్గరికి వచ్చేసరికి నిజంగా తినేస్తాడేమోనని కళ్ళు మూసుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. ఖుషి ఏడుపుకి కార్తీక్ ఒక అడుగు వెనక్కి వేసి, ఏయ్, ఎందుకే ఏడుస్తున్నావు అని అరిస్తే ఖుషి కార్తీక్ అలా అరిచేసరికి కళ్ళు తెరిచి ఏడు పాపేసి వెనక్కిళ్ళు పెడుతుంది. కార్తీక్ సీరియస్ లుక్ తో ఖుషిని చూస్తూ, నీ కంట్లో నుండి ఇంకొక డ్రాప్ వచ్చినా కూడా నాలో నిజంగానే రాక్షసుని చూస్తావు అంటాడు బేస్ వాయిస్ లో. దెబ్బకి భయంతో కళ్ళు తుడుచుకునే ఖుషి, నేను ఏడవడం లేదు అని తల ఊపుతూ ఉంటే కార్తీక్ కళ్ళలోకి అలానే చూస్తూ, ఇప్పుడు ఎందుకు ఏడ్చావు అని అడిగాడు. ఖుషి భయంగా, మరి మీరు తినేస్తారేమోనని భయం వేసింది అని అంటే కార్తీక్ ఒక్క నిమిషం ఖుషిని అలానే చూసి, సరే, నేను ఒకటి అడుగుతాను, దానికి నువ్వు నిజమే చెప్పాలి, అప్పుడే నేను తినను. ఆ అబద్ధం చెప్తే మాత్రం ఈసారి నువ్వు ఏడ్చి మొత్తుకున్నా కూడా వదిలిపెట్టను, తినేస్తాను అని అంటే ఖుషి పాప కార్తీక్ ని బెదురు కళ్ళతో చూసి, సరే అడగండి చెప్తాను అని అందే కానీ మనసులో మాత్రం ఇప్పుడు ఏం అడుగుతాడు ఈ రావణ్ అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అడుగు దూరాన్ని కూడా చెప్పేస్తూ ఖుషి పాపను అటు ఇటు హ్యాండ్స్ అడ్డు పెట్టి లాక్ చేసి తన కళ్ళలోకి ఇంటెన్స్ గా చూస్తూ, టీచర్తో ఏం మాట్లాడాలనుకున్నావు అని అడిగాడు సూటిగా. దానికి ఖుషి భయంతో గుట్టుకలు మింగుతూ, "ఆ, అది నేను ఏం మాట్లాడతాను అని అంటూ ఉండగానే కార్తీక్ కొంచెం బెండ్ అయ్యి ఖుషి పాప మెడ వంపులో చిన్నగా బైట్ చేస్తాడు. అంతే, కార్తీక్ నిజంగానే తినేస్తాడు అని ఖుషి గట్టిగా కళ్ళు మూసేసి, అది నేను టీచర్ దగ్గర ఫోన్ తీసుకొని మా డాడీకి ఫోన్ చేసి నన్ను తీసుకువెళ్ళమని చెప్పాలి అని అనుకున్నాను అని పాఠం చెప్పినట్టు భయంతో సిన్సియర్ గా నిజం చెప్పేసింది. కానీ ఇక్కడ ఖుషికి తెలియని విషయం ఏంటంటే టీచర్ రాగానే టీచర్ దగ్గర నుంచి మైక్ ఫోన్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇస్తున్నాడు. అది కార్తీక్ ఆర్డర్ అని ఖుషి పాప బ్రెయిన్ గురించి బీస్ట్ బాబు కంటే ఎక్కువ ఎవ్వరికీ తెలియదు కదా. మరి ఖుషి చెప్తున్నప్పుడే కార్తీక్ ఒక అడుగు దూరం జరగడంతో నిజం చెప్పినా కూడా కార్తీక్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఒక కన్ను తెరిచి భయంతో చూస్తుంది. ఎదురుగా కార్తీక్ కనిపించకపోయేసరికి ఇంకో కన్ను కూడా తెరిచి ఫేస్ కొంచెం పక్కగా టర్న్ చేసేసరికి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్ గా తలవైపు చూస్తున్నాడు కార్తీక్. బీస్ట్ బాబు సీరియస్ లుక్స్ కి భయంతో బీసుకుపోతుంది ఖుషి పాప. కార్తీక్ ఖుషి వైపు ఒక అడుగు వేసేసరికి కొడతాడేమోనని భయంతో కార్తీక్ ని గట్టిగా హక్ చేసుకుని, ప్లీజ్ కొట్టొద్దు రావణ్, ఇంకోసారి ఇలా చేయను ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటే కార్తీక్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఖుషిని దూరం జరిపితే కార్తీక్ ఎక్కడ కొడతాడో అనే భయంతో ఇంకా గట్టిగా పట్టుకుంటూ, ప్లీజ్ నన్ను కొట్టొద్దు, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను, ఇంకోసారి పారిపోవాలని ట్రై చేయను అని అంటుంది ఖుషి పాప. అప్పటి వరకు సీరియస్ గా ఉన్న కార్తీక్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. కార్తీక్ తనను దూరం జరపడానికి ట్రై చేస్తూ ఉన్న ఖుషి తనను ఇంకా గట్టిగా హగ్ చేసుకునేసరికి కార్తీక్ ఖుషిని వాల్ కి లాక్ చేసి, సరే అయితే ఇప్పుడు నువ్వు చేసిన 2 తప్పులకు పనిష్మెంట్ ఉంటుంది, ఓకేనా అని అంటే, పనిష్మెంట్ అంటే లాస్ట్ టైంలో ముద్దు పెట్టమని చెప్పడం గుర్తుకు వచ్చి ఎప్పుడు కూడా అదే చెప్తాడు అని అనుకుని కార్తీక్ ని వదిలి కళ్ళు తుడుచుకొని తన వైపు చూస్తూ సరే అని కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి, మీరు చెప్పినట్టే చేశాను కదా, ఇంకా నన్ను కొట్టకూడదు మరి అని అంటుంది ఇన్నోసెంట్ గా. కార్తీక్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ, సరే, నువ్వు నేను చెప్పిన పనిష్మెంట్ తీసుకుంటే కొట్టను అని అంటే ఖుషి అయోమయంగా కార్తీక్ ని చూస్తూ, ఇప్పుడు నేను మీరు చెప్పిన పనిష్మెంట్ చేశాను కదా, ఇంకా ఏం చేయాలి అని అడిగితే కార్తీక్ 2 తప్పులు అని అనడం గుర్తుకొచ్చి, ఓ ఇంకో పనిష్మెంట్ కూడా ఉంది కదా అని కార్తీక్ ఇంకో బుక్ మీద కూడా ముద్దు పెట్టి, ఇప్పుడు మీరు చెప్పిన పనిష్మెంట్ అయిపోయిందా అని అడిగింది. కార్తీక్ ఖుషినే ఇంటెన్స్ గా చూస్తూ, ఎక్కడా, ఇంకా నేను నీకు పనిష్మెంట్ ఏంటో చెప్పలేదు కదా, మరి నువ్వెలా చేస్తావు అని అడిగితే ఖుషికి ఏం అర్థం కానట్టు చూస్తూ, మీరు లాస్ట్ టైం పనిష్మెంట్ అని ముద్దు పెట్టమని చెప్పారు కదా, అందుకే ఇప్పుడు మీకు ముద్దు పెట్టాను
అని అంది పనిష్మెంట్ అంటే అదే కదా అని కన్ఫర్మ్ చేస్తూ. అది నేను లాస్ట్ టైం చెప్పిన పనిష్మెంట్, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు వేరే ఉంటుంది అని చెప్తే ఖుషి పాప షాక్ తో షేక్ అయింది రావణ్ ఇచ్చిన క్లారిటీతో. ఏడుపు మొహం పెట్టిన ఖుషి కార్తీక్ తో ఇప్పటికీ ఇదే పనిష్మెంట్ అని వదిలేయచ్చు కదా, పాపం కదా నేను అని అంటే కార్తీక్ ఒక కిల్లింగ్ స్మైల్ తో ఖుషి ఫేస్ కి దగ్గరగా వచ్చి, నేను చెప్పలేదు కదా నాకు ఇప్పుడు ముద్దు పెట్టమని, సో నాకు సంబంధం లేదు అని అంటే ఖుషి ఉక్రోషంగా, మీకే కదా పెట్టింది, సంబంధం లేదు అని అంటున్నారు, అయితే నాకు తిరిగి ఇచ్చేయండి అని అంటుంది ఉక్రోషంతో. తన ఇన్నోసెన్స్ కి కార్తీక్ నవ్వుతూ ఉంటే ఖుషి పాపకి అప్పుడు స్ట్రైక్ అయింది తను ఏమన్నదో. బిగ్గ మొహం వేసుకుని కార్తీక్ ని చూస్తూ, సరే అయితే ఆ పనిష్మెంట్ ఏంటో చెప్పండి అని అంది కార్తీక్ ని డైవర్ట్ చేస్తూ. కార్తీక్ ఖుషి లిప్స్ వైపు హెడ్ డౌన్ చేసి అదురుతున్న తన లిప్స్ ని అతని లిప్స్ తో రాస్తూ, ముందు నీవు నీకు ఇచ్చేసి తర్వాత నీ పనిష్మెంట్ ఏంటో చెప్తానులే అని ఖుషి లిప్స్ కబ్జా చేస్తూ ముద్దు పెడతాడు తన ప్రేమ మొత్తం తెలియచేస్తూ. ఖుషి పాప కళ్ళు మూసుకొని ఆ ప్రేమని ఒక్క నిమిషం ఫీల్ అవుతుంది కానీ అది తన మనసు గుర్తించదు. డీప్ ఇంటెన్స్ కిస్ తో తన లిప్స్ ని టేస్ట్ చేసిన కార్తీక్ చిన్న స్మైల్ తో ఖుషి నుంచి దూరం జరిగి తన చేయి పట్టుకొని, పద ఇప్పుడు చెప్తాను నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో అని ఖుషి పాపని పైన టెర్రస్ మీద ఉన్న గార్డెన్ లోకి తీసుకుని వెళ్ళాడు. ఖుషి అయోమయంగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటే, ఇక్కడ మొత్తం నీట్ గా క్లీన్ చేయాలి, ఇదే నీ ఫస్ట్ పనిష్మెంట్, ఒక హాఫ్ అన్ అవర్ లో క్లీన్ చేసి మళ్ళీ నువ్వు కుకింగ్ నేర్చుకోవాలి, ఇంకో పనిష్మెంట్ కూడా చేయాలి కదా అని అన్నాడు కార్తీక్. ఖుషి ఆ టెర్రస్ మొత్తం చూసి బొంగ మూతి పెట్టుకొని, ఏంటి ఇది మొత్తం క్లీన్ చేయాలా అని అనుకుంటూ ఉంటే కార్తీక్ సీరియస్ గా ఖుషితో, ఏ తిక్కల్ ఫాస్ట్ గా క్లీన్ చేయి అన్నాడు ఆర్డర్ వేసినట్టే. కార్తీక్ సీరియస్ గా చెప్పేసరికి కొంచెం భయంగా సరే అని తల ఊపి చుట్టూ చూసింది ఖుషి. కార్తీక్ వెళ్ళి అక్కడే ఉన్న ఊయల్లో కూర్చొని ఖుషి ఏం చేస్తుందని అబ్జర్వ్ చేస్తూ ఫోన్ చూస్తూ ఉంటాడు. ఒక సైడ్ వాటర్ ట్యాప్, ఇంకా వాటర్ పైప్ కనిపించడంతో ఒక బ్రైట్ స్మెల్ తో ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి పైప్ తో టెర్రస్ మొత్తం వాటర్ పట్టేస్తే కార్తీక్ ఖుషి పాపని గమనిస్తూ, నా బ్రెయిన్లెస్ బ్యూటీకి కొంచెం బ్రెయిన్ పెరిగినట్టుంది అని అనుకుంటాడు మనసులో. తర్వాత అక్కడున్న వైపర్ తీసుకుని ఫాస్ట్ గా వాటర్ మొత్తం నెట్టేసి ఒక 20 నిమిషాలకు కార్తీక్ దగ్గరికి వచ్చి మొత్తం క్లీన్ చేశాను అని చెప్తే కార్తీక్ ఖుషిని ఒకసారి చూసి, సరే పద నీకు కుకింగ్ నేర్పిస్తా అని కిందకి నడుస్తాడు. వెనక్కి కార్తీక్ ని తిట్టుకుంటూ వెళ్తుంది ఖుషి కూడా. కిచెన్ లోకి వెళ్ళాక కార్తీక్ ఖుషికి ఆలు పరోటా ఎలా చేయాలో నేర్పించడం స్టార్ట్ చేస్తాడు. ఒక గంటకి సక్సెస్ఫుల్ గా ఖుషి పాప చేత వరల్డ్ మ్యాప్ నో ఏ మ్యాప్ నో అర్థం కాని పరోటా చేపిస్తాడు, అందులో ఒక కర్రీతో సహా. అది చూసి ఖుషి పాప ఎగ్జైట్ అవుతూ, హే నాకు పరోటా చేయడం వచ్చేసింది అని చిన్న పిల్లలా ఎగురుతూ ఉంటే ఖుషి వైపు చూసి తల కొట్టుకుంటూ, హుఫ్ దీనికి ఏం వచ్చినా పట్టలేము అని అనుకుని, సరే పద అని ఖుషి చేతిలో పరోటా ప్లేట్ పెట్టి కర్రీ బౌల్ తీసుకుని వెళ్తాడు. ఖుషి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తూ కార్తీక్ కూర్చున్నా కూడా కూర్చోకుండా అలాగే కార్తీక్ వైపు చూస్తూ ఉంటే, కూర్చో డిన్నర్ చేయవా, అలాగే నుంచుని చూస్తున్నావు అని అడిగాడు. అది మరి ఆఫ్టర్నూన్ టేబుల్ మీద కూర్చోబెట్టారు కదా అందుకని చూస్తున్నాను అని చెప్తే ఒక చిన్న స్మైల్ తో పైకి లేచిన కార్తీక్ ఖుషిని లిఫ్ట్ చేసి టేబుల్ మీద కూర్చోబెడతాడు. ప్లేట్లో కర్రీ వడ్డించి ఖుషి చేతికిస్తే తను ప్లేట్ తీసుకొని కార్తీక్ కి తినిపిస్తూ తాను కూడా తింటూ డిన్నర్ ఫినిష్ చేశారు. కార్తీక్ రూమ్ లోకి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటే కాసేపటికి రూమ్ లోకి వచ్చిన ఖుషి పడుకుంటూ ఉంటే వర్క్ చేసుకుంటున్న కార్తీక్, ఓయ్ తిక్కల్ ఇంకో పనిష్మెంట్ బ్యాలెన్స్ ఉందిగా అంటూ గుర్తు చేశాడు. ఖుషి కార్తీక్ ని చూస్తూ, ఏం చేయాలి రావణ్ గారు అని అంటూ మనసులో, దుక్కు రావణ్, తిక్క రావణ్, మెంటల్ రావణ్, ఏది మర్చిపోడు అని తిట్టేసుకుంటుంది. కార్తీక్ ఖుషి వైపు కళ్ళు కూడా తిప్పకుండానే, మనసులో తిట్టుకుంది చాలు, మరీ ఎక్కువ తిట్టుకోకు, దిష్టి తగులుతుంది నాకు అని అంటే ఖుషి కార్తీక్ ని చూస్తూ, తిట్టుకుంటే కూడా దిష్టి తగులుతుందా రావణ్ గారు అని అడిగింది. కార్తీక్ వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఖుషి పాపను సీరియస్ లుక్స్ తో తినేస్తూ, అంటే ఇప్పుడు నువ్వు నన్ను తిట్టుకున్నావు కదా అని అడిగితే కార్తీక్ సీరియస్ అయ్యేసరికి భయంగా కార్తీక్ వైపు చూస్తూ, నేనెందుకు తిట్టుకుంటాను రావణ్ గారు అని అంది. ఏంటే 2 రోజుల నుంచి చూస్తున్నాను, నత్తేమైనా వచ్చిందా, కొత్తగా అన్ని అలాగే చెప్తున్నావు అని అంటే ఖుషి మూతి ముడుచుకొని, అదేం లేదు రావణ్ గారు, మీరు నన్ను భయపెడుతున్నారు అందుకే అలా వస్తుంది అని అంది. సర్లే అది వదిలే,
ముందు నీ పనిష్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకీ ఏ పనిష్మెంట్ ఇవ్వాలి నీకు అని అడిగితే, పాపం కదా నేను, ఇదొక్కసారికి వదిలేయండి రావణ్ గారు అని అంటూ పప్పి ఫేస్ పెట్టి క్యూట్ గా అడిగితే, అది చూస్తూ దీనికి ఈ మధ్య వేషాలు ఎక్కువయ్యాయి అని మనసులో ముద్దుగా తిట్టుకుంటూ, ఇది ఇంత క్యూట్ గా ఫేస్ పెడితే మేమేమైపోవాలి అని అనుకుంటాడు. కార్తీక్ సైలెంట్ గా ఉండేసరికి, అమ్మయ్య పనిష్మెంట్ ఇవ్వరనుకుంటా అని అనుకుని బెడ్ మీద కూర్చొని కార్తీక్ వైపు చూసి పడుకుంటుంది ఖుషి. ఖుషి పాప పడుకోగానే తన మీదకు బెండైన కార్తీక్ రెండు చేతులు సపోర్ట్ పెట్టుకొని ఒక 2 ఇంచుల గ్యాప్ లో ఉంటాడు ఖుషి పైన. కార్తీక్ అలా సడన్ గా దగ్గరికి వచ్చేసరికి ఖుషి భయంతో బిగుసుకుపోతే తన కళ్ళలోకి డీప్ లుక్స్ తో చూస్తూ, పనిష్మెంట్ కంప్లీట్ అవ్వకుండా ఎలా పడుకుంటావు అని అడిగాడు. ఖుషి భయంగా కార్తీక్ వైపు చూస్తూ, అది మీరేం చెప్పలేదు కదా అని అంటే, కార్తీక్ ఖుషిని చూస్తూ పక్కకు జరిగి, సరే ఇప్పుడు పనిష్మెంట్ ఏంటో చెప్తాను, ఫాలో చేయి అంటాడు ఆర్డర్ వేసినట్టే. ఖుషి గట్టిగా ఊపిరి పీల్చుకొని వారిద్దరి పైకి లేస్తూ భయంగా కార్తీక్ ని చూస్తే, కార్తీక్ బెడ్ రెస్ట్ కి అనుకుని ఖుషి వైపు చూస్తూ, ఎట్రా అని తన ఇండెక్స్ ఫింగర్ తో విత్ యాక్షన్ పిలిచేసరికి ఖుషి కొంచెం ముందుకు జరిగి కార్తీక్ వైపు వస్తే, తనని కిల్లింగ్ లిక్ తో చూస్తూ, ఇంకా దగ్గరికి రా అని అన్నాడు కార్తీక్. కార్తీక్ ఆర్డర్ ని ఫాలో చేసిన ఖుషి అతని పక్కకు వచ్చి కూర్చొని భయంగా చూస్తూ ఉంటే, కార్తీక్ ఖుషిని ఒక్క ఉల్టున ఒడిలోకి తీసుకొని చుట్టూ చేతులు వేసి పట్టుకొని భుజం మీద తల పెట్టుకొని, మీ అమ్మతో మాట్లాడతావా అని అడుగుతాడు. కార్తీక్ ఒడిలోకి తీసుకునేసరికి ఖుషి కార్తీక్ టచ్ కి భయంతో సన్నగా వణుకుతూ కార్తీక్ మీద నుంచి లేచే ప్రయత్నం చేస్తూ ఉంటే, తన షోల్డర్ మీద తల పెట్టుకునేసరికి బిగుసుకుపోయి సైలెంట్ గా ఉంటుంది. కార్తీక్ మీ అమ్మతో మాట్లాడతావా అని అనేసరికి ఖుషి సంతోషంగా కార్తీక్ ఒడిలోనే ఒక పక్కకు తిరిగి, నిజంగా మాట్లాడిస్తావా అని అడుగుతుంది వెలుగుతున్న కళ్ళతో. కార్తీక్ అప్పటికే ఫోన్ తీసుకుని ఆనంది గారికి వీడియో కాల్ చేస్తాడు. ఒక్క రింగుకే ఆనంది గారు కాల్ లిఫ్ట్ చేసి ఖుషిని చూసిన ఆనంది గారు, ఎలా ఉన్నావు బేబీ అని అడిగితే, ఆనంది గారి గొంతు వినిపించేసరికి ఖుషి తల తిప్పి ఫోన్ వైపు చూస్తూ ఫోన్ చేతిలోకి తీసుకొని, మమ్మీ ఎలా ఉన్నావు అని అడుగుతుంది ఏడుస్తూ. ఆనంది గారు చిన్న స్మైల్ తో, నేను బాగున్నాను బేబీ అని అంటే, కార్తీక్ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ, అత్త నువ్వు నా ఐరాని ఏడిపిస్తున్నావు అని అంటాడు టీజింగ్ గా. ఆనంది గారు నవ్వుతూ, నేనెక్కడ నీ పెళ్ళాన్ని ఏడిపించాను కార్తీక్, నీ పెళ్ళామే నన్ను చూడగానే ఏడుస్తుంది అని అంటే, అప్పటి వరకు ఏడుస్తున్న ఖుషి ఏడు పాపేసి, వీళ్లకు ముందే పరిచయం ఉందా అని కార్తీక్ వైపు ఫోన్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది ఏం అర్థం కాక. కార్తీక్ ఖుషి తల తిప్పకుండా ఆపుతూ, ఓయ్ తిక్కల్ ఊరికే అలా తిప్పకు, ఊడిపోతుంది, ముందు మాట్లాడమ్మతో అని అంటే, ఖుషి ఫోన్ వైపు చూస్తూ, మమ్మీ ఈ రావణ్ నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇంకా నన్ను కొట్టాడు కూడా, ప్లీజ్ మమ్మీ నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని అంది ఏడుస్తూ. ఆనంది గారు నవ్వుతూ, చూడు బేబీ, పెళ్లి ఎలా జరిగినా కూడా ఇప్పుడు కార్తీక్ నీ భర్త. కార్తీక్ గురించి వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. కార్తీక్ ఏమి నీ మీద కావాలని చేయి చేసుకుని ఉన్నాడు, నువ్వేం చేశావు అని అడిగితే, ఖుషి ఆనంది గారి వైపు చూస్తూ కార్తీక్ ఏ సిచ్యువేషన్ లో కొట్టాడో చెప్తుంది. ఆనంది గారు నవ్వుతూ, నువ్వు ఇప్పుడు ఒకటి భార్యవి బేబీ, నువ్వు ఇంకొకరిని పొగుడుతూ నీ భర్తను తిడితే కోపం వస్తుంది కదా, మీ డాడీ నా మీద ఎన్నిసార్లు అరిచారు, ఎన్నిసార్లు నన్ను కొట్టారు నీకు తెలుసు కదా అని అంటే, ఖుషి చిన్నగా వెక్కుతూ అవును అని తలూపుతుంది. ఖుషి ఏడుస్తూ ఉంటే కార్తీక్ కష్టంగా ఉన్నా కూడా సైలెంట్ గా ఉంటాడు. ఆనంది గారు చిన్న స్మైల్ తో, బేబీ కార్తీక్ చాలా మంచివాడు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఇంకా నీకు అవినాష్ గురించి అస్సలు తెలియదు, వాడు అస్సలు మంచివాడు కాదు బేబీ. నువ్వు కార్తీక్కి భయపడకుండా కార్తీక్ చేసే ప్రతి పనిని శ్రద్ధగా గమనించు. కార్తీక్ ఏంటో నీకే అర్థమవుతుంది. అక్కడి నుంచి పారిపోయి రావాలని ఆలోచించుకో. కార్తీక్ ప్రేమని అర్థం చేసుకో. నీకోసమనే కదా, నీకు ఇష్టమనే కదా డ్రాయింగ్ టీచర్ని ఏర్పాటు చేసింది అని అడుగుతారు. ఖుషి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆనంది గారు ఖుషితో, సరే బేబీ ఇంక నేను ఉంటాను, కార్తీక్ ని ఇబ్బంది పెట్టకు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి, వీలు చూసుకొని ఒకసారి నేను వస్తానులే అని అంటూ, కార్తీక్ ఖుషి జాగ్రత్త, నీ పెళ్ళాన్ని మరీ ఎక్కువ భయపెట్టకు అని నవ్వుతూ, వీలు చూసుకుని వస్తాను కార్తీక్ అని అంటారు. కార్తీక్ చిన్న స్మైల్ తో, అలాగే అత్త, వచ్చే ముందు చెప్పండి, నేను మీకోసం కార్ పంపిస్తాను అని కాల్ కట్ చేస్తాడు.
కార్తీక్ ఫోన్ పక్కన పెట్టి ఖుషి వైపు చూస్తే ఖుషి ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి కార్తీక్ ఖుషి చెంపల మీద జారుతున్న కన్నీళ్లు తుడుస్తూ, ఓయ్ తిక్కల్, మరీ ఎక్కువ ఆలోచించుకు. అసలే నీది చాలా చిన్న బ్రెయిన్. అది కూడా కరిగి ఇలా కన్నీళ్లతో బయటకు వచ్చేస్తుంది అని కళ్ళ మీద ముద్దు పెట్టి ఖుషిని ఒడిలో నుంచి పక్కకు కూర్చోపెట్టి, ఇంకా పడుకో అని అంటాడు. ఖుషి ఒకసారి కార్తీక్ వైపు చూసి కళ్ళు తుడుచుకొని పడుకుంటే కార్తీక్ వాటర్ బాటిల్ ఖుషికి ఇస్తూ, కొన్ని వాటర్ తాగు అని అంటే ఖుషి సైలెంట్ గా వాటర్ తాగి పడుకుంటుంది. ఖుషి పక్కనే పడుకున్న కార్తీక్ ఖుషిని తన గుండెల మీదకి చేర్చుకొని చిన్నగా జోకొడుతూ, నువ్వు మరీ ఎక్కువ ఆలోచించుకు. నేనేమి అత్త చెప్పినంత మంచివాణ్ణి కాదులే. నువ్వే అన్నావు కదా నేను బీస్ట్ అని అని అంటాడు. ఖుషి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఒకసారి తల పైకని కార్తీక్ వైపు చూసి పడుకొని ఒక 20 నిమిషాలకు నిద్రలోకి జారుకుంటుంది. కార్తీక్ ఖుషి తల నిమురుతూ ఆలోచిస్తూ కాసేపటికి నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కార్తీక్ ఖుషి కంటే ముందే లేచి ఖుషికి డిస్టర్బ్ అవ్వకుండా పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి ఖుషి నుదుటి మీద కిస్ పెట్టి ఫోర్ హెడ్ పై పడిన హెయిర్ సరిచేసి బ్రష్ చేసుకుని జిమ్ రూమ్ లోకి వెళ్తాడు. కార్తీక్ వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలకు మెలకు వచ్చిన ఖుషి నిద్ర లేచి కార్తీక్ లేకపోవడం చూసి జిమ్ రూమ్ కి వెళ్ళుంటాడని లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తుంది. ఖుషి కిందకి వెళ్లేసరికి సర్వెంట్ ఖుషి దగ్గరికి వచ్చి, మేడం, పూజ గది శుభ్రం చేసి పెట్టాను అని చెప్తే ఖుషి సరే అని పూల కోసం గార్డెన్ లోకి వెళ్లి పూలు కోసుకుని వచ్చి కిచెన్ లోకి వెళ్తుంది ప్రసాదం చేయడం కోసం. అక్కడ కుక్ హెల్ప్ తో కొంచెం రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తుంది దేవుడి నైవేద్యానికి. అప్పుడే జిమ్ కంప్లీట్ చేసుకుని లోపలికి వచ్చిన కార్తీక్ ఖుషి కిచెన్ లో ప్రసాదం రెడీ చేస్తూ ఉండడం చూసి డిస్టర్బ్ చేయకుండా పైకి రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు. ఖుషి అప్పుడే పూజ కంప్లీట్ చేసి హారతిస్తూ ఉంటే కార్తీక్ సైలెంట్ గా వచ్చి దేవుడి గది ముందు నుంచుంటాడు. ఖుషి కార్తీక్ ని చూసి హారతి బయటకు తీసుకొచ్చి కార్తీక్ కళ్ళకద్ది కుంకుమ పెట్టింది. కార్తీక్ సైలెంట్ గా నుంచుంటాడు. ఖుషి ఒకసారి కార్తీక్ వైపు చూసి దేవుడి గదిలోకి వెళ్లి ప్రసాదం తీసుకుని వచ్చి స్పూన్ తో తీసి కార్తీక్ నోటి దగ్గర పెడుతుంది కళ్ళకద్ది. కార్తీక్ ఖుషిని వస్తున్న చేంజ్ ని హ్యాపీగా చూస్తూ ఉంటే ఖుషి కూడా ఒక స్పూన్ తిని కార్తీక్ వైపు చూసి, ఒక్క 5 నిమిషాలు రావణ్ గారు, కాఫీ తీసుకుని వస్తాను అని అంటే, ఇప్పుడు కాఫీ ఏం వద్దైరా, బ్రేక్ఫాస్ట్ చేయమని కుక్కి చెప్పు. నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తాను. ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని పైన ఉన్న ఆఫీస్ రూమ్ లోకి వెళ్తాడు. ఖుషి కుక్కి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయమని చెప్పి రూమ్ లోకి వెళ్తే కార్తీక్ ఏవో ఫైల్స్ చూస్తూ ఉంటే ఖుషి కార్తీక్ కోసం ల్యాప్టాప్ బ్యాగ్, వాచ్, ఫోన్ అన్ని తీసుకొచ్చి బెడ్ మీద పెట్టేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి టై ఇంకా కోట్ తీసుకుని వచ్చింది. కార్తీక్ ఫైల్ చెక్ చేస్తూనే ఖుషి పాపని గమనిస్తూ ఉంటాడు. ఖుషి కార్తీక్ ఎదురుగా వచ్చి కార్తీక్ వైపు చూస్తూ, రావణ్ గారు అని పిలిస్తే కార్తీక్ తల పైకని ఖుషిని చూస్తాడు ఏంటి అన్నట్టు. అది మీకు టై కట్టాలి కదా అని అడిగితే కార్తీక్ ఖుషిని చూస్తూ ఫైల్ క్లోజ్ చేసి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. ఖుషి కార్తీక్ ముందుకు వెళ్లి టై కట్టడం కోసం ట్రై చేస్తూ ఉంటే కార్తీక్ ఖుషిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక 5 నిమిషాలైనా కూడా టై సరిగ్గా కట్టడం రాకపోవడంతో బిక్క మొహం పెట్టుకుని కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ కి పాప క్యూట్ గా అనిపించి ఖుషి నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటే ఖుషి కార్తీక్ మీద పడకుండా అతని భుజాల మీద చేయి సపోర్ట్ గా పెట్టుకుని నుంచొని, నాకు ఇది కట్టడం రావడం లేదు రావణ్ గారు అని అంది మూతి బిగించి. నిన్న చూపించాను కదా, గుర్తు పెట్టుకోవాలి కదా అని అంటే కార్తీక్ సీరియస్ గా ఉండేసరికి ఖుషి భయంగా కార్తీక్ నుంచి దూరం జరిగి కార్తీక్ ని చూస్తూ, ఇంకొక్కసారి చూపించండి రావణ్ గారు, ఈసారి గుర్తు పెట్టుకుంటాను అని అంటే కార్తీక్ చిన్న స్మైల్ తో ఖుషి చేయి పట్టుకుని వడిలోకి లాక్కున్నాడు. ఖుషి కార్తీక్ వడిలో నుంచి లేవడం కోసం చూస్తూ ఉంటే కార్తీక్ ఖుషి నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుని ఒక చేత్తో ఖుషి చేతిని తన చేతిలోకి తీసుకుని ఖుషి చేత్తో టై పట్టుకుంటాడు. ఖుషి సైలెంట్ గా కార్తీక్ ని చూస్తూ ఉంటే కార్తీక్ ఖుషి ఇంకో చేయి కూడా పట్టుకుని చిన్నగా టై కడుతూ ఉంటాడు. ఖుషి కార్తీక్ ఎలా టై కడుతున్నాడో చూస్తూ మైండ్ లో రిజిస్టర్ చేసుకుంటుంది. ఒక 2 మినిట్స్ కి టై కట్టడం కంప్లీట్ చేసి ఖుషి వైపు చూస్తూ, ఐరా, ఏమైంది, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి డల్ గా ఉన్నావు అని అడిగితే ఖుషి కార్తీక్ ని చూసి తల దించుకొని ఏం లేదు అంటూ తలూపింది. ఖుషి గడ్డం పట్టుకుని అతని వైపు తిప్పుకుంటూ, ఏమైందిరా అని లాలనగా అడిగాడు. ఖుషి తల దించుకొని చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో, ఏం లేదు రావణ్ గారు అని అంటే కార్తీక్ ఖుషి చెంపపై జారుతున్న కన్నీళ్లు తుడుస్తూ, మరి ఇవేంటి అని అడిగాడు. ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి తల దించుకొని, నాకు అమ్మని చూడాలనుంది, తీసుకువెళ్తారా
నేను మళ్ళీ మీ వెంటే వస్తాను. మీతోనే ఉంటాను. ఒక్కసారి అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తారా? ప్లీజ్ అని అడుగుతూ ఇన్ని రోజుల నుంచి దాచుకున్న తన బాధ మొత్తం కార్తీక్‌కి చెప్తూ ఉంటే కార్తీక్ ఖుషిని పూర్తిగా తన వైపు తిప్పుకొని కళ్ళు తుడిచి హగ్ చేసుకుంటాడు. ఖుషి ఏం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్‌గా ఉంటే ఒక 2 నిమిషాలకు కార్తీక్ ఖుషిని వదిలి నుదుటి మీద ముద్దు పెట్టి "నువ్వు వేడిస్తే నాకు అస్సలు నచ్చదైరా. నా ఐరా ఎప్పుడూ నవ్వుతూ చిన్న పిల్లల అల్లరి చేస్తూ ముద్దు ముద్దుగా మాటలు చెప్తూ ఉండాలి. సరే, నేను అత్తతో మాట్లాడి 2-3 రోజుల్లో తీసుకొస్తాను. నువ్వు ఇలా డల్‌గా ఉండకూడదు మరి. నీకోసమనే రేపు తాతయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక నుంచి ఇక్కడే ఉంటారు. నీకు కూడా లోన్లీగా ఉండదు. తాతయ్య, అమ్మమ్మ, ఇంకా ఒక కోతి కూడా వస్తుంది. ఆ కోతి కూడా నీ ఏజ్‌నే. చక్కగా ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయండి. నేను అత్తని 2 రోజుల్లో తీసుకొస్తాను. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కుదరదు" అని చెప్తే ఖుషి కార్తీక్ వైపు చూస్తూ సరే అంటుంది చిన్న స్మైల్‌తో. కార్తీక్ ఖుషిని వడిలో నుంచి కిందకి దించి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందా, కిందకి వెళ్దాం అని చెప్తే ఖుషి ఫేస్ వాష్ చేసుకోవడం కోసం వెళ్తుంది. కార్తీక్ వెళ్తున్న ఖుషిని చూస్తూ ఆలోచనలో పడితే ఖుషి రావడంతో ఇద్దరు కలిసి కిందకి వెళ్తారు. కార్తీక్ ఖుషిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి ఎదురుగా కూర్చొని ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ వడ్డించి ఖుషి చేతికిస్తాడు. ఖుషి కార్తీక్కి తినిపిస్తూ తను తినేస్తే కార్తీక్ ఆఫీస్కి స్టార్ట్ అవుతూ ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి నేను ఈరోజు లంచ్కి రావడానికి కుదరదు. నువ్వు టైంకి తిను. ఈరోజు మైక్ నాతో వస్తున్నాడు. రాజు వేరే పని మీద బయటకు వెళ్తాడు. ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళకు. ఏమైనా కావాలి అంటే మేడ్స్కి చెప్పు, తెచ్చిస్తారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఖుషి వెళ్తున్న కార్తీక్ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వైపు రియా అజయ్ని కలవడం కోసమని ఫుల్గా మేకప్ వేసుకుని రెడీ అవుతూ ఉంటుంది. రాజేష్, అవినాష్ ఇద్దరు అజయ్తో మీటింగ్ గురించి, మ్యారేజ్ ప్రపోజల్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే రియా రెడీ అయ్యి రావడంతో రాజేష్ రియాని తీసుకొని అజయ్ని కలవడం కోసం స్టార్ట్ అవుతాడు. మరి ఇప్పుడు అజయ్తో రియా పెళ్లి చేయాలని రాజేష్ వర్మ ప్లాన్ కి అజయ్ రియాక్షన్ ఏమిటి? అజయ్ని తన అందంతో కట్టిపడేయాలన్న రియా ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఆనంది గారు ఈ పెళ్లిని సపోర్ట్ చేస్తూ ప్రతాప్ వర్మకి అగెనిస్ట్ గా ఎందుకున్నారు? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.